అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్లారా, ఈ రోజున మీకు అందించబోతున్న ఆత్మీయ ఆహారాన్ని మీరు జాగ్రత్తగా వినాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. బైబిల్లో చనిపోయి మరలా బ్రతికించిన వారు ఎంతమంది? ఇప్పుడు తెలుసుకుందాం. చనిపోయి బ్రతికిన వారు మొత్తం 9 మంది. కొన్ని సందర్భాల్లో ఇవి వ్రాయబడ్డాయి. నేను చెప్తాను, జాగ్రత్తగా మీరు విని తెలుసుకోవాలని కోరుతూ ఉన్నాను. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం నుండి 24 వచనాలలో ఈ మాటలు వ్రాయబడ్డాయి. సారెపాతు విధవరాలు కుమారుడు ఏలియా ప్రవక్త ప్రార్థన ద్వారా ఆ చిన్న కుమారుడు బ్రతికాడు. ఎవరి ప్రార్థన ద్వారా? ఏలియా ప్రార్థన ద్వారా. రెండవ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 32 నుండి 37 వరకు. షునీమేయురాలు కుమారుడు ఎలీషా ప్రవక్త ప్రార్థన చేసి ఆ అబ్బాయి మీద పడుకోగానే 7 సార్లు తుమ్మి బ్రతికాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎలీషా ఆ కుమారుణ్ణి బ్రతికించినట్లుగా వాక్యంలో మనము చూడగలుగుతున్నాం. మూడవది, ఎలీషా ప్రవక్త సమాధిలో వేరే చనిపోయిన వ్యక్తిని సమాధిలో పెట్టగా ఆ ఎముకలకు తగలగానే ఆ వ్యక్తి బ్రతికి లేచాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మరి ఈ మాటలను 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం 20-21 వచనంలో వ్రాయబడి ఉన్నది. 4వ వ్యక్తి, నాయన ఊరిలో విధవరాలు కుమారుడు పాడె మీద తీసుకొని వెళ్తూ ఉండగా ఆ శవాన్ని యేసు ప్రభు వారు చూశారు. దగ్గరికి వెళ్ళి ఆ పాడెను ముట్టగానే ఆ కుమారుడు బ్రతికాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలు మార్కు సువార్త 5వ అధ్యాయం 35 నుండి 43 వచనాలలో వ్రాయబడింది. 6వది, లాజరు చనిపోయి సమాధిలో 4 రోజులు ఉండగా యేసు ప్రభుల వారు ఆ సమాధి దగ్గరికి వెళ్ళి లాజరు లేచిరా అని చెప్పేసరికి బ్రతికి బయటికి వచ్చాడు. ఈ మాటలు యోహాను సువార్త 11వ అధ్యాయం 1 నుండి కొన్ని వచనాల లోపల వ్రాయబడి ఉన్నది. 7వది, అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 36 నుండి 42 వచనాలలో ఈ వాక్యాన్ని చూస్తాం. ఏంటంటే, దోర్కా కొరకు పేతురు ప్రార్థన చేయగా ఈ కుట్టు పని చేసుకునే ఆమె చనిపోయి బ్రతికించబడింది. ఇది గొప్ప అద్భుతము పేతురు ద్వారా జరిగినట్లుగా చూస్తూ ఉన్నాం. 8వది, అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 7వ వచనం నుండి 12వ వచనం వరకు మనం ఈ మాటలు చూస్తాం. ఐతుకు 3 అంతస్తుల భవనం మీదకెళ్ళి కింద పడి తను కిటికీలో కూర్చుని ఉంటాడు. మరి పౌలు ప్రసంగము బోధిస్తూ ఉంటాడు. ఆ నిద్రమత్తుకు తను జోగి కింద పడిపోయినట్లుగా వాక్యంలో ఉంది. తను చనిపోయినాడు. అప్పుడు పరిగెత్తుకుని వెళ్ళి పౌలు అతన్ని కౌగిలించుకోగానే ప్రార్థన చేయగానే అతడు బ్రతికాడు. 9వది, యేసుక్రీస్తు
వీళ్ళందరికంటే గొప్పవాడు. చనిపోయి 3వ దినమున తన్ను తాను తిరిగి సమాధి చేయబడి బ్రతికి లేచాడు. ఈ మాటలు మత్తయి సువార్త 28వ అధ్యాయం 1 వచనం నుండి 10 వచనాలలో వ్రాయబడింది. యేసు ప్రభుల వారు వీళ్ళందరికంటే గొప్పవాడు. తను చనిపోయి బ్రతికాడు. ఈ ప్రపంచంలో ఎవరు కూడా చనిపోయి బ్రతికిన వారు ఎవరూ లేరు. కేవలము ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని వింటున్న నీవు పాపంలో చనిపోతున్నావా? యేసు నన్ను బ్రతికించు, నరకానికి పోకుండా అని ప్రార్థించు. అదే ప్రకారము అనారోగ్యంతో డాక్టర్ ఇక బ్రతకడు, చనిపోతాడు అని అన్నారా? సీరియస్గా కండిషన్గా ఉన్నది, ఎప్పుడు చనిపోతాడో తెలియదు అని చెప్పారా? నేడే ప్రార్థించు, పాపములు ఒప్పుకో, నీవు బ్రతుకుతావు, యేసు నిన్ను బ్రతికిస్తాడు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే జరుపుకుంటున్న వారందరికీ, హ్యాపీ బర్త్డే జరుపుకున్న వారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. దేవుడు ఈ సంవత్సరమంతా మిమ్మును దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు మీ వాగ్దానం యెషయా గ్రంథంలో నుండి 58వ అధ్యాయం 10వ వచనం. చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, యువర్ లైట్ విల్ రైజ్ ఇన్ ద డార్క్నెస్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు చీకటిలో నీ జీవితాన్ని గడుపుతూ ఉంటే ఈ రోజున దేవుడు నీ మీద ప్రకాశిస్తూ ఉన్నాడు. అనగా ఒక నూతన ఆయుష్ను నీకు కలుగజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయనకు నీవు కృతజ్ఞత కలిగి జీవించాలని ఈ మాటలు నీకు తెలియజేస్తున్నాను. హ్యాపీ బర్త్డే టు యూ వన్స్ అగైన్. యానివర్సరీ జరుపుకుంటున్న వారికి హ్యాపీ యానివర్సరీ, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ఫర్ బోత్ ఆఫ్ యూ. దేవుడు ఈ సంవత్సరమంతా మిమ్మును ఆశీర్వదించునుగాక. పిల్లలు గలవారైతే మీ పిల్లలను దేవుడు దీవించునుగాక. ఈరోజు మీ కొరకు దేవుడిస్తున్న వాగ్దానము నిర్గమాకాండము 3వ అధ్యాయం 12వ వచనం. ఎక్సోడస్ 3rd chapter 12th verse. నిశ్చయంగా నేను నీకు తోడయుందును అని దేవుడు మరి మీ కుటుంబానికి ఐక్యత, ఏక మనస్సు, ప్రేమనురాగాలు అధికమై మీకు తోడయుండునుగాక. లవ్ అండ్ ఎఫెక్షన్స్ ఎక్కువగా మీరు కలిగి ఉండురుగాక. ఒకరందరొకరు ప్రేమనురాగాలతో ప్రార్థన, ఒకటైన జీవితము కలిసి ఉందురుగాక. ఎన్నో యానివర్సరీలు కృప మీకు చేసుకునేలాగున తోడయుండునుగాక. సిల్వర్ జూబిలీ, గోల్డెన్ జూబిలీ మరియు ప్లాటినం జూబిలీ కూడా మీ జీవితంలో జరుగునట్లుగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆ విధంగా వివాహ దినాలను జరుపుకొందురుగాక. ఆమేన్.